హాయ్ అండి. అఖండ 2 తాండవం ఆంధ్రప్రదేశ్లో తాండవం చేస్తుంటే మిగతా చోట్ల ఎలా ఉంది హిందీ బెల్ట్లో కానీ అంటే నార్త్ ఇండియాలో కానీ అలాగే సౌత్ ఇండియాకి వచ్చేసరికి కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ ప్లేస్లో ఎలా సినిమా ఉందనే విషయాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మూవీని నేనైతే రెండోసారి అయితే చూడడం జరిగిందండి. రెండోసారి చూసినప్పటికీ ఇంకొంచెం ఫీల్ ఇంకా బాగా బెటర్గా ఇంకొంచెం మనకు ఒక డివోషనల్ మూడ్లోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ చూసినప్పుడు ప్రీమియర్ షో ఏదైతే మనం చూసామో అప్పుడు సినిమా ఎలా ఉంది, ఏంటి, ఏ సీన్ ఎలా తీసాడు, ఒక జడ్జిమెంట్ బేస్డ్ మీద అయితే మనం సినిమా చూస్తాం జరుగుతుంది. కాకపోతే సెకండ్ టైం చూసేసరికి ఇంకొంచెం ఇన్వాల్వ్ అయ్యి సినిమా చూడడం అయితే జరిగింది. ఇంకా కొంచెం బాగా అనిపించింది నాకైతే. ఇకపోతే ఎక్కడ ఎలా ఉంది ఏంటి అనే విషయాలు మనం తెలుసుకునే ముందర నాకు తెలిసినటువంటి సర్కిల్స్లో నాకైతే హిందీ బెల్ట్ అంటే నార్త్ ఇండియా సైడ్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే కర్ణాటక సైడ్ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఓవరాల్గా ఇక్కడ నేను తెలుసుకున్నటువంటిది అయితే ఎలా ఉంది ఏంటి అని అంటే సినిమా అయితే ఆల్ ఇండియా వైజ్గా కూడా అందరికీ నచ్చుతుందండి. సినిమా ఎందుకు నచ్చుతుంది అంటే మీరు కేవలం ఏదో ఒక నేనైతే అడిగాను కానీ మీరు యూట్యూబ్లో చూడొచ్చు, మరి ఎక్కడైనా చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ఇటువంటి ప్లేసెస్లో మేబీ కర్ణాటక ఇటు సైడ్ తెలుగు వారు ఉంటారు కాబట్టి, తమిళనాడు ఇటు సైడ్ కొంతమంది ఫ్యాన్ బేస్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళు మన సినిమాని అటు ఇటుగా చెప్పారు, లేదంటే బాలయ్యబాబు మీద అభిమానంతో చెప్పుండొచ్చు, కొంతమంది ఫ్యాన్ ఫీల్తో చెప్పుండొచ్చు అని అనుకోవచ్చు. నార్త్ సైడ్కి వచ్చేసరికి ఆ ఫీలింగ్ ఉండదండి. ఎందుకంటే నార్త్ వాళ్ళు కేవలం సౌత్ సినిమా బాగుంటుంది, సౌత్ సినిమా టెక్నికల్గా బాగా తీస్తారు, కొన్ని మూలాల్లోకి వెళ్ళి తీస్తారు అనే ఒక మంచి అభిప్రాయం అయితే వాళ్ళకి ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైంది. బాహుబలి తర్వాత మరీ ఎక్కువైంది. సో అటువంటి ఫీల్ తోటి మాత్రమే వాళ్ళు సినిమాలు చూస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి రివ్యూ ఏంటంటే కొన్ని వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫైట్స్కి వచ్చేసరికి ఆ రేంజ్లో ఉన్న దానికి ఒక కారణం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మెయిన్ థీమ్ ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడాలి, మన హిందుత్వాన్ని కాపాడాలి అనేది అయితే వాళ్ళకి ఫుల్గా అయితే ఎక్కిందని చెప్పాలి. అయితే ఆక్యుపెన్సీకి వచ్చేసరికి 30-35% ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది. 100 సీట్లు ఉంటే 30 సీట్లే ఫుల్ అవుతున్నాయి. కాకపోతే ఎందుకంటే బాలకృష్ణ గారి ఇది వచ్చేసి మేబీ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అని అనుకోవచ్చు. అఖండ 1 రిలీజ్ చేసినప్పటికీ కూడా కొంచెం లేట్గా రిలీజ్ చేశారు వాళ్ళు, అయినా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మేబీ వాళ్ళు టీవీల్లో కానీ వేరే ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా చాలామంది ఫాలో అయిన వాళ్ళు అయితే ఉన్నారు అఖండ 1కి సంబంధించి. దీన్ని అయితే డైరెక్ట్గా థియేటర్స్కి మనం ఇక్కడ ఆడియన్స్ ఎలా అయితే వెయిట్ చేసామో అఖండాకి అలాగే బాలకృష్ణ గారు కూడా ఒక సపరేట్ ఫ్యాన్స్ బేస్ అయితే తయారైంది. వాళ్ళు చూసి చెప్పడంతో ధర్మం గురించి ఇంత బాగా, దేశభక్తి గురించి ఇంత బాగా మరి ఎవరో కూడా చెప్పుండరు. ఆ డైలాగ్స్ కానీ ఆ హావభావాలు కానీ బాలకృష్ణ తప్ప అక్కడ ఇండియాలోనే ఎవరో చేయలేరు అని అయితే నార్త్కి సంబంధించినటువంటి ఆడియన్స్ అయితే చెప్తాం జరుగుతుంది. సో ఈ రకంగా చూసినప్పటికీ కూడా మనం ఆక్యుపెన్సీ ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. ప్లస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము చూసాం కదా, అప్పుడు మేము చూసి ఇంకో 10 మందికి ఈ సినిమా ఎలా ఉంది దీన్ని చూద్దాం, మనం ఇక్కడ ఉన్నటువంటి హిందీ సినిమాలు, లవ్ స్టోరీలు ఇవే కాదు, మనం ఒక మంచి సినిమా సౌత్ సైడ్ నుంచి అది నందమూరి బాలకృష్ణ గారి దగ్గర నుంచి వచ్చిందని చెప్పి 10 మందికి మనం చెప్పాలి. మన ధర్మం గురించి, మన దేశం గురించి తీసినటువంటి సినిమా ఇది కాబట్టి మనం ఖచ్చితంగా ఒక 10 మందికి చెప్పాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. ఇకపోతే సౌత్ సైడ్కి వచ్చేసరికి కర్ణాటకకు వచ్చేసరికి 2 లాంగ్వేజెస్లోనూ రిలీజ్ అయింది. తెలుగు బెల్ట్ ఉన్న అక్కడ తెలుగులోను, కన్నడ అయినప్పటికీ కూడా ఇక్కడ శివభక్తులు ఎక్కువ ఉంటారు. కర్ణాటకలో శివభక్తులు ఎక్కువ ఉండేసరికి అయితే ఎంత శివుడి మీద సినిమా తీసినప్పటికీ, శివతత్వం గురించి లేదంటే తీసినప్పటికీ కూడా ఇందులో ప్రధానమైనది ధర్మాన్ని మాత్రమే వాళ్ళు పట్టుకున్నారు. ఏదో మేము ఇక్కడ శివుడిని ఎక్కువ పూజిస్తాం కదా, మాకు శివతత్వం ఎక్కువ కదా నా పాయింట్లు అయితే ఎవరో కూడా చూడట్లేదు. కేవలం ఒక ధర్మానికి సంబంధించి దేశానికి ఆపద వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనుషులుగా మనం ఏం చేయాలి అనే పాయింట్ మీద కూడా వాళ్ళు చాలా లోతుగా విశ్లేషణ అయితే మనం వీడియోలు చూసినా, ఎవరితోటైనా మాట్లాడినా తెలిసిన వాళ్ళతోటి సినిమా గురించి ఒకటి సపరేట్ విశ్లేషణ ఇస్తున్నారు. ఈ సీన్ బాగుంది, ఇక్కడ ఇది బాగుంది, ఇక్కడ అది బాగుంది, ఇక్కడ ఈ సీన్ బాగా తీశారు, ఈ ఫైట్ బాగా తీశారు, ఇది రెలవెంట్గా ఉంది, ఈ డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది, మనకి పిల్లలకు కూడా చూపించాలని వాళ్ళు ఒక రకమైన విశ్లేషణ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా కూడా అఖండ సినిమాని చాలా డీప్గా ఫాలో అయ్యారని అయితే చెప్పాలి. దురదృష్టం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ కొంత తలపండిన జర్నలిస్టులుగా ఉంటారు తప్ప వాళ్ళు ఏజ్ ఎక్కువ అయింది కానీ తప్ప వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. ఏ సినిమాని ఎలా చూడాలి, ఏ సినిమాలో లాజిక్ లాగాలి, ఏ సినిమాలో లాజిక్ లాగకూడదు. సినిమా అంటేనే మ్యాజిక్ అండి. సినిమాలో జరిగే ప్రతిదీ కూడా బయట జరగదు. ఎక్కడో కొన్ని బయట జరిగినటువంటి స్టోరీలు తీసుకున్నప్పటికీ కూడా దానిలో కూడా వాళ్ళు సినిమాటిక్ లిబర్టీ తీసుకుని తీస్తారు. దురదృష్టం ఏంటంటే అటువంటి
క్రిటిక్స్, వాళ్ళని క్రిటిక్స్ అనాలో ఏమనాలో, తలబడిన ముసలోళ్ళు అనాలో, తాతలు అనాలో, ఇంకా కొంతమంది గుండు సూదులని అవని ఇవన్నీ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు ఇంకా చాలామంది అన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. దేశం మొత్తం కోడేకి వస్తుంది, అఖండ తాండవం చేశాడు అంటున్నారు. అఖండ సినిమా ఇంత అద్భుతంగా పోనీ మన దగ్గర ఫ్యాన్స్ మాట్లాడారు అని అనుకుందాం. ఒకసారి మీరందరూ కూడా నార్త్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ, వేరే ఫేస్బుక్ కానీ, వేరే ఎటువంటి సోషల్ మీడియా ఇది ఉందో అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎందుకు ఎలా విశ్లేషిస్తున్నారు అన్నది వాళ్ళని చూసి నేర్చుకుంటే కనీసం మీకు ఒక ఎక్స్పీరియన్స్, ఒక సినిమాని ఎలా విశ్లేషించాలి, ఒక సినిమాని ఎలా విశ్లేషించకూడదు అనేది అయితే అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా నార్త్ కానీ సౌత్ ఇండియాలో కానీ ఓవరాల్గా సినిమా అయితే మంచి బ్లాక్ బస్టర్ స్టాక్ అయితే సంపాదించుకుంది. ప్రతి ఒక్కళ్ళు సీన్ బై సీన్ని ప్రతి దాన్ని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఇలా తీశారు, అది అలా తీశారు, ఇది ఇలా బాగుంది, ఇక్కడ ఈ సీన్ బాగుంది, మేము 10 మందికి చెప్పాలి అనే ఒక ఫీల్ తోటి అయితే వాళ్ళు సినిమాలు చూడడం జరుగుతుంది. సో పాన్ ఇండియా సంబంధించి ఏ సినిమాకి కూడా ఈ టైప్ ఆఫ్ రెస్పాన్స్ అయితే రాలేదని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మిగతా అన్నీ కూడా కమర్షియల్ యాంగిల్లో వెళ్ళిపోతాయి, కమర్షియల్గా బాగా తీశారు, గ్రాఫిక్స్ బాగున్నాయి, ఇవి బాగున్నాయి, ఇలా ఓవరాల్గా ఒక టెక్నికల్ ఇష్యూస్ గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. కేవలం అఖండ తాండవానికి సంబంధించి మాత్రం ఒక స్టోరీకి సంబంధించి ఆ స్టోరీ లోపలికి వెళ్ళు ఆ స్టోరీలో ఏముంది, దీని ధర్మం గురించి ఉంది, దీని ఇది ఉందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం కేవలం ఈ సినిమాకి మాత్రమే దక్కిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఫస్ట్ డే అయ్యేసరికి, ప్రీమియర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే అయ్యేసరికి నేను సెకండ్ షో మూవీ అయితే చూడడం జరిగింది. అంటే రిలీజ్ రోజు, నిన్నటి రోజున. సో అప్పుడు కూడా అదే టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఫ్యాన్స్ కొంత తగ్గుతారు డే 1కి వచ్చేసరికి, డే 1 ఫస్ట్ షోకి సెకండ్ షోకి వచ్చేసరికి. అయినప్పుడు కూడా న్యూట్రల్ ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళు కానీ వాళ్ళకి ఒక్కొక్క చోట లాజిక్ కనిపించకపోయినా తర్వాత స్టోరీ ముందుకు వెళ్ళే కొద్దీ వాళ్ళకి ఇంకొంచెం అవును కదా, కరెక్టే కదా అనిపించే ఫీల్ని అయితే స్టోరీని అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఎవరు కూడా డిసప్పాయింట్మెంట్ తోటి అయితే బయటికి రావట్లేదు. ఇది కేవలం బాలయ్య మాత్రమే చేయగలరు, బాలయ్య బోయపాటికి మాత్రమే సాధ్యమని అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, దయచేసి ఎవరు కూడా దీనికి సంబంధించి దేశానికి ధర్మానికి సంబంధించినటువంటి సినిమా, మీకు ఒకవేళ బాలకృష్ణ మీద ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు వేరే హీరో ఫ్యాన్ అయి ఉండొచ్చు, లేదంటే వేరే దర్శకుడు ఫ్యాన్ అయి ఉండొచ్చు, మీకు ఏదైనా ఉండొచ్చు, కానీ మన దేశానికి మీరు మొదట భారతీయుడిగా మీరు మర్చిపోవద్దు. కాబట్టి ఇటువంటి సినిమాల్ని ప్రోత్సహించడం వల్ల మన ధర్మం బ్రతుకుతుంది, మన దేశం గొప్పతనం ఇతర దేశాలకు తెలిసే అవకాశం ఉంటుంది. సో ఆ యాంగిల్లో మీరు సినిమా చూడండి, ఆ యాంగిల్లోనే మీరు సినిమాని ప్రమోట్ చేయాలనుకుంటే ప్రమోట్ చేయండి, అంతే తప్ప వేరే ప్రచారాలు చేయడం వల్ల మీకు వచ్చేదేం లేదు, వేరే వాళ్ళకి వినేవాడికి వచ్చేది ఏమీ లేదు. ఎవరిది ఆడే చూసుకోవాలి. కాబట్టి సో బెటర్ ఇటువంటి సినిమాల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ, బాయ్.